హాయ్ హలో నేను మీ మునీర్ వెల్కమ్ టు స్టూడియో వంటిల్లు. ప్రతిరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని ఎంతగానో సర్ప్రైజ్ చేస్తున్న స్టూడియో వంటిల్లు ఈరోజు కూడా కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుందండి. అదేంటో చెఫ్ ఉదయ్ గారిని తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హలో, నమస్తే మునీర్, బాగున్నావా? యా, చాలా బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మీరు మా కోసం ఏం చేయబోతున్నారు? ఓకే, ఈరోజు ఒక స్పెషల్ ఐటెం తయారు చేస్తున్నాను. అదేంటంటే అందరికీ తెలిసిందే, ఆంధ్ర వంటకం. తాజా కూరల్లో రాజా ఎవరు? వంకాయ. సో స్పెషల్ గుత్తి వంకాయ కూర. ఓ, సో మీరు గుర్తు వంకాయ అంటే నాకు ఒక పాట గుర్తొస్తుంది సార్. అయితే పాడతావా? పాడేస్తా. మీరు ఎప్పటి నుంచో పాడమంటున్నారు, ఈరోజు నేను పాడేస్తాను అనుకుంటున్నాను. నేను ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరల్లో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఎస్, ఈరోజు మన కోసం గుత్తి వంకాయ చేయబోతుంది. తప్పకుండా. సూపర్ సార్. సో గుత్తి వంకాయ కూర ఆంధ్ర స్పెషల్. అలాగే మన తెలుగు ప్రజలందరికీ ఇష్టపడతారు. సో గుత్తి వంకాయ అనేది అందరూ చేసుకునేది ఇంట్లో ఆడవాళ్ళు, కానీ స్పెషల్గా చేయటం ఎలాగనేది కొంతమంది తెలియదు. స్పెషల్గా చేయడం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడాలి దాంట్లోకి. ఓకే. సో స్పెషల్ గుత్తి వంకాయ కూర కాబట్టి ఎలా తయారు చేయాలో నేను మీకు వివరిస్తాను. సో దాని ప్రకారం చేసుకుంటే ఇంట్లో మంచి టేస్ట్ వస్తుంది, అందరూ వావ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు స్పెషల్ గుత్తి వంకాయకి కావాల్సినటువంటి పదార్థాలు చూసేద్దామా? స్పెషల్ గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు మీకోసం: సోంపు, పాలమీగడ, గరం మసాలా, కొత్తిమీర, నెయ్యి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్ అండ్ పెప్పర్, అంబిమోర్ రైస్, నెయ్యి, టమాటోస్, బిర్యానీ ఆకు, అల్లం. చూసారు కదా, స్పెషల్ గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఉదయ్ గారిని అడిగి అది తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. సో స్పెషల్ గుత్తి వంకాయ కూరకి కావాల్సిన ఏంటంటే, సో వంకాయ కూర అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏదైనా అన్నంతోనే తింటాం మనం. అవును, జనరల్గా అన్నంతో రైస్ రైట్. సో వాట్ వీ విల్ డూ ఇస్, ఏం చేద్దామంటే అలాగే రైస్ తీసుకుందాం. ఫస్ట్ మనం రైస్ వేసేసుకుందాం, ఎందుకంటే వంకాయ కూర ఒక్కటే మనం ప్రజెంట్ చేస్తే బాగోదు కాబట్టి ఒక బెడ్డింగ్ కింద ఒక వైట్ రైస్ లేయర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్. సో అందుకని చెప్పేసి వైట్ రైస్ ఇచ్చుకొని దాని మీద మన గుత్తి వంకాయ కూరని ప్రజెంట్ చేసుకుందాం. అందుకని ఏం చేద్దామంటే, ఫస్ట్ నేను ఆల్రెడీ హాట్ వాటర్ తీసుకున్నాను. ఓకే. ఒక కప్ రైస్ తీసుకున్నాను, దానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం రైస్ కుక్ చేసేద్దాం. అవ్వకుండా ఉండడానికి యూజ్ చేస్తారు, స్టిక్ టుగెదర్ అవ్వకుండా. యా. సో మన సాల్ట్ ఎందుకంటారు? టేస్ట్ కోసం. సాల్ట్ టేస్ట్ కోసం, అట్లాగే సోడియం క్లోరైడ్ ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతుంది కాబట్టి. ఓకే. మనకి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఓకే. నాకు కొంచెం తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను. సో దీన్ని మనం మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, నేను మీకు చూపిస్తాను జస్ట్ అలాగే ఇట్లా ఉంటుంది కదా, మళ్ళీ 2 ఆర్లు వచ్చాయి. ఓకే. సో ఒకటి 4 పీసెస్ లా కనిపించింది.
స్పూన్ ఆఫ్ వెల్లుల్లిపాయ. ఓకే ఓకే 1 టీ స్పూన్ యాడ్ చేస్తాం మనం ఇప్పుడు. అట్లాగే జింజర్ కూడా, అల్లం కూడా ఒక 1 టీ స్పూన్. ఓకే సో పేస్ట్ వేసుకుంటే బెటర్ అంటారా, ఇలా అయితే బెటర్ అంటారా? అది ఇలాగే బెటర్. సో అట్లాగే ఒక 6 to 7 పచ్చిమిరపకాయలు అనమాట. ఓకే పచ్చిమిరపకాయలు తీసుకొని మామూలుగా ఎలా కట్ చేసి వేసేసుకున్నా పర్లేదు. ఓకే పీసెస్ కింద వేసుకుంటే సరిపోతుంది మనకి యాక్చువల్గా. జస్ట్ సాతే చేస్తున్నాం. సో దాన్ని ఒక కొంచెం కుక్ చేసినట్టు. ఓకే కారం ఎక్కువ అయిపోతుందేమో సార్ అయితే? పర్లేదు సరిపోతుంది. ఆ ఘాట్ ఉండాలంటారు అయితే? ఘాట్ చూసుకొని చేసుకోవాలి. కొన్ని కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కూడా ఇప్పుడైతే మనకి. సో ఇలాగా కాస్త వేయించుకోవాలి. ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి అది. అట్లాగే కొంచెం దీంట్లోకి కరివేపాకు కూడా కొద్దిగా కరివేపాకు వేస్తాం. ఓకే కరివేపాకు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే దాంట్లో డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా యాక్చువల్గా చెప్పాలి. అట్లాగే కొద్దిగా మింట్ అనమాట. మింట్ కూడా కొద్దిగా, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేస్తాం. పుదీనా అంటారు కదా, పుదీనా కూడా ఒక 2 stems, ఎక్కువ కాదు. ఓకే ఒక 2 stems పుదీనా. అట్లాగే లైట్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్. 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్. మ్యాక్సిమం ఒక స్టెమ్ వేసినట్టు, ఒక స్టెమ్ ఉంటుంది సార్ ఇది. అంతే, ఒక స్టెమ్ సరిపోతుంది. సో దీంట్లోకి మనం కొద్దిగా యాడ్ చేద్దాం, లైట్గా కారం కూడా యాడ్ చేద్దాం. ఓకే ఓకే ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశారు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసుకున్నాం అండ్ కారం కూడా వేశారు ఇప్పుడు. అలాగే కొద్దిగా గరం మసాలా. సో దీంట్లోకి మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం, 1 టీ స్పూన్. ఓకే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మనం ఇలాగా స్టవ్ చేసుకుందాం. ఓకే దీంట్లోకి కొద్దిగా యాంటీబయాటిక్ అంటే పసుపు. మీరు అన్నీ మాకు కెమికల్ నేమ్స్తోనే చెప్తున్నారు మొత్తం. సో పసుపు కూడా యాంటీబయాటిక్ కూడా కొద్దిగా లైట్గా అనమాట. ఓకే కొద్దిగా సోప్ కూడా వేద్దాం, అరుగుదల బాగుంటుంది. సో అజీర్తి అలాంటివి లేకోకుండా చక్కగా ఉంటుంది కాబట్టి కొద్దిగా సోప్ కూడా యాడ్ చేద్దాం. సో మనకి ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసినాయి. కొద్దిగా లైట్గా ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ధనియా పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. ఓకే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి సో ఇలా కలుపుకుని అన్నిటిని మిక్స్ చేసి మనం సాతే చేసుకోవాలి. ఓకే సో దీంట్లోకి మనం లాస్ట్లో కొంచెం మిక్సీ చేసుకుందాం. ఓకే ఓకేనా. సో మునీర్ మనకి మిక్చర్ రెడీ అయిపోయింది. సో అండ్ ఘాటుగా స్మెల్ అనేది ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఇలాగ కూడా తిరుగుతుంది. గుత్తి వంకాయ కూరకి ఇలాగ మనం మిక్చర్ రెడీ చేసుకోవాలి. ఓకేనా. ఓకే బిఫోర్ దట్ అలాగే మనం ఒకసారి రైస్ మీద కూడా లుక్ చేద్దాం. ఓకే రైస్ కూడా అయిపోయి కట్ చేస్తాం. అంటే ఏం లేదు, నేను ఎందుకు 6 అన్నానంటే కొంచెం లోపలికి కుక్ అవడానికి ఈజీగా అయిపోతుంది.
ఇలాగా కూర్చుకొని ఈచ్ లేయర్కి వెళ్ళేలాగా. సో రెడీ అయిపోయింది. సో ఈ మిశ్రమాన్ని మనం కొంచెం మిగిలింది కదా, ఇది మనం తడకా చేసేటప్పుడు కూర కింద కర్రీ గ్రేవీ కింద రావాలి కాబట్టి ఓకే. సో మనం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, అది కూడా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ అది గ్రేవీలో యూజ్ అవుతుంది. గ్రేవీ లాగా మనకి కావాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం. ఓకే, ఓకేనా? ఓకే. ఫ్రిడ్జ్ రెడీగా ఉంది. సో హాఫ్ అన్ అవర్ అనేది ఆ గుత్తి వంకాయని మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకుంటే చెప్పారు కదా ఉదయ్ గారు, అది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ మిశ్రమం అనేది వంకాయకి బాగా ఇంకా మామూలుగా పప్పు అదైతే నెయ్యి బీభత్సం అసలు చూసుకో అసలు. కొంచెం వాటర్ యాడ్ చేయి. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే మనకి గ్రేవీలా వస్తుంది. స్పెషల్ గుత్తి వంకాయ కూర ఇట్లాగా గుత్తి వంకాయలు నీట్గా యాడ్ చేసుకుంటాం మనం. రైట్. సో ఇలాగా ఇంకా ఇందాక మిగిలిన మిశ్రమం ఉంది కదా, ఈ ప్లేట్లో కూడా కొద్దిగా మనం వేసేసుకుందాం. దాంట్లో ఓకే. సో ఇప్పుడు నీకు ఇంకా కోల్డ్నెస్ కనపడుతుంది కదా, చల్ల పైన కనిపిస్తుంది ఆ వాటర్ వేపర్ అనేది ఒక పైన లేయర్ కింద కనిపిస్తుంది మనకు ఇప్పుడు. సో ఈ గుత్తి వంకాయ కూర ఇలా మగ్గనివ్వడానికి దీన్ని ఏం చేద్దాం అంటే పైన లిడ్ పెట్టేద్దాం. సో లిడ్ పెట్టి కవర్ చేస్తే స్టీమ్ తోటి అది కుక్ అవుతుంది. ఓకే, ఓకే ముని. సో ఇలాగ మనం మన గ్రేవీలోకి గుత్తి వంకాయలను యాడ్ చేసుకుని సో దాని మీద కవర్ చేసేసి ఓకే లో ఫ్లేమ్లో పెట్టేద్దాం, కొద్దిగా మీడియం ఫ్లేమ్ అనమాట. ఓకే, అప్పుడు పైనుండి కూడా మనకి ఆ హీట్ అనేది తగిలి అండ్ కుక్ అవుతుంది అంటారు. నీటి ఆవిరితోటి మనకి కుక్ అవుతుంది. చక్కగా ఇలాగ ఒక 20 minutes కుక్ చేసుకొని సరిపోతుంది. ఎందుకంటే మనం 6 layers కట్ చేసాం కాబట్టి ఈచ్ వంకాయని. సో హీట్ అనేది లోపలికి బాగా వెళ్ళి కుక్ అవుతుంది. 20 minutes ఈజ్ ఇనఫ్. యా, ఈజీగా కుక్ అవుతుంది అంట. సో 20 minutes వెయిట్ చేద్దాం. ఓకే ముని, ఒకసారి 20 minutesలో 10 minutes అయిపోయింది. అవును. సో ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ కలుపుదాం. అది ఏ కండిషన్ ఉన్నదన్నది ఒకసారి మనం చూద్దాం. వంకాయలు అనేది ఇటువైపు తిప్పుదాం. అంటే అప్పుడు అటువైపు కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇటువైపు తిప్పుదాం.
సో మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువ తిప్పితే ఇది విడిపోతుంది అంటారు కదా ఇది. ఎస్ ఎస్. సో స్లోగా అటువైపు కుక్ అయింది కదా. సో ఇటు చాలా నీట్గా అలా ఉంచడం వల్ల ఒక ప్లస్ కూడా ఉంది సార్. అయితే కాడల్ని అట్లతో తిప్పేచ్చు మనం ఈజీగా. సో దానికి కూడా గార్నిష్ చేశారు. ఓకే మునీర్, మనకి స్పెషల్ గుత్తి వంకాయ కూర చాలా అందంగా తయారు చేసాము, అలాగే అందంగా కూడా డెకరేట్ చేసుకున్నాము. రుచికి ఏమాత్రం తగ్గదు. గుత్తి వంకాయ కూర అందరూ వండేది, కానీ స్పెషల్గా అయితే ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వారు కూడా చాలా ఇష్టపడతారు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఓకేనా? మన మునీర్కి వచ్చిన అవకాశం, గుత్తి వంకాయ టేస్ట్ చేసే అవకాశం. మునీర్ చెక్ చేసి ఎలా ఉందో చెప్తాడు. ఇప్పుడు షోలో కాబట్టి ఒక చిన్న వంకాయ నేను తీసుకుంటాను. అలాగే ఇది తీసుకో. ఇది చిన్న వంకాయ. వావ్, అండ్ చాలా వేడిగా ఉంది కానీ బాగుంది. కొంచెం ఉప్పు నేను టేస్ట్ అయిపోతున్నాను.
చాలా వేడిగా ఉంది అయినా నాకు టేస్ట్ అనిపిస్తుంది. వేడిగా ఉన్న తిన్నప్పుడే చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూడా ఎలా బాగుంది. సూపర్ సార్. కొంచెం రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను లోపల. వావ్ సూపర్గా ఉంది. అండ్ ఆ మసాలా అయితే నాకు ఫ్లేవర్ సూపర్గా తెలుస్తుంది. ఉదయ్ గారు ఎరదీశారండి ఈరోజు అయితే గుత్తి వంకాయ. చాలా బాగున్నాయి. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. సూపర్గా చేశారు గుత్తి వంకాయ కూర, ఎరదీశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఇవాళ మన షో. రేపు మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుసుకుందాం.